ఇప్పుడు ఎట్లా ఉందన్న అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమున్నది ఏం వస్తలేదు. ఆధార్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు ఇప్పటివరకు లేవు. ఇచ్చిండట కానీ అందరికి ఇచ్చిన ఈడ రాలే కదా ఇప్పటివరకు. అంటే మీరు ఎలిజిబిలిటీ ఉందా మీకు? ఉన్నది, మేము అప్లై చేసినాం కూడా, అప్లికేషన్ కూడా పెట్టినాం మేము. ఆడ పోయి అడుగుతా లేదు అంటాడు. ఆ పాత పేపర్లు ఎక్కడ పోయినాయి అని చెప్తారు. ఏం చేస్తాం ఇక, తిరిగి చచ్చిపోతున్నాం. ఇప్పటిదాకా రాలే, ఏం చేస్తాం చెప్పు. పోతున్నాం, అడుగుతున్నాం, 100 రూపాయలు తీసుకుంటారు మీ సేవల, చెప్తాము అంటారు కానీ ఇప్పటిదాకా లేదు. 15 సంవత్సరాలపై తిరిగాబట్టి మేము కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తుందని చెప్పి ఇప్పటిదాకా లేదు. ఇక అప్లై పోతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం మీ సేవల. చూస్తుండు, కొట్టేస్తుండు, 100 రూపాయలు తీసుకుంటుండు, అయిపోయాయి. 20,000 రెంట్. మేము 50 పుట్టి పెరిగిన ఇల్లు ఇంట్లోనే, కిరాయి ఇంట్లోనే ఉంటాం. ఇల్లు లేదు మా డాడీ కూడా 70 years ఇక్కడనే. ఇల్లు లేదు, ఏం లేదు. ఆయన కూడా జాబ్ చేసి మేము కూడా జాబ్ చేస్తున్నాం, అంతే. ఇల్లు తిరిగి కోర్టుకి తిరిగినా చెప్పులు కదా చనిపోతాయి కానీ వీళ్ళ దగ్గర తిరిగి ఇప్పడానికి ఏం చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా అన్న? మీద ఏం భరోసా లేదన్న. అవునా కదా, ఉన్న మాట చెప్తారు. ఏదో ఫార్మాలిటీ ఓటు వేయాలంటే ఎవరికి చెప్పి లాభం. అవునా కదా, వీళ్ళ కోటేసి కూడా పెద్ద లాభం ఏం లేదంటారా? ఏం లాభం ఉంది చెప్పు. ఇప్పుడు పిల్లలు లైసెన్స్లు అప్లై చేసినా కానీ ఎంత ఇదైపోయింది లైసెన్స్ లో గురించి కూడా. పోలీసు వాళ్ళు ఏడా ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది పోలీసు వాళ్ళని తాళం చేయి గుంజుకోదని చెప్పి. అవుతుందా లేదా, గుంజుకుంటారు. తాళం చేయి పెద్ద ఇదైపోయింది, ఇష్యూ అయిపోయింది. పైసలు అప్పటికప్పుడు కట్టించుకుంటారు. ఏడికెళ్ళేస్తారు, అప్పుడు కాలేజీ పోతారు పిల్లలు, ఏడికెళ్ళేస్తారు. మేము డ్యూటీల మీద ఉంటాము, ఏడికెళ్ళి ఇస్తాము, ఏడికెళ్ళి చేస్తాం. అందుచే ఎవరి మీద భరోసా లేకుండానే అయిపోయింది మాకు. కోర్టు ఆల్రెడీ మీకు చెప్పింది, ఏ ట్రాఫిక్ వాళ్ళకు చెప్తే మీరు ఏం చేయలేకపోతే ఏం చేస్తాం, ఎవరికి చెప్పుకోండి. పబ్లిక్ మాట వినాలి కదా మీరు కూడా. అది పెడతాం ఇది పెడతాం అని చెప్తే ఆడ పోగానే 10 మంది పోతారు, అయిపోయిన తర్వాత కథ అట్లున్నది. ఎట్లా ఉన్నాను అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నప్పుడు బాగాలేదబ్బా మనకైతే, విన్నామా, అంతే. మన ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం వేస్తాం, అంతే. ఎవరి పార్టీ గురించి మనం ఎందుకు చెప్పాలి, అవునా కదా. కాంగ్రెస్ బాగాలేదు, కేసీఆర్ బాగాలేదు, మనకు అది అవసరమే లేదు కదా. మనం ఎవరికి మనకు దోచుతుందో వాళ్ళకి చేస్తాం, కథం అయిపోయింది, అంతే. అంతే. మళ్ళా ఎవరేమీ కదా తీసి. ఇప్పుడు ఊర్లలో అంటే 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారు. ఇక్కడ ఎవరు రూపాయి ఓటు ఉన్నప్పుడు కాకా నమస్తే, అయ్యా నమస్తే, బాపు నమస్తే, దాని తర్వాత తిరిగి ఎవడు చూడడు, అంతేనా. థ్యాంక్ యూ.